వేదికను అలంకరించిన పెద్దలు, మీ అందరి ప్రీతం ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్ గారికి, హెన్రీ క్రిస్టినా గారికి, హసన్ బాషా గారికి, మా డిఓటి అధికారులు అతుల్ సిన్హా గారికి, అగర్వాల్ గారికి, వరప్రసాద్ గారికి, అదేవిధంగా రాధిక గారికి, స్థానిక నాయకులు రామరాజు గారికి, జ్యోతిబస్సు గారికి, సాంబశివరావు గారికి, లక్ష్మీకుమార్ గారికి, వీరందరితో పాటు వేదిక ముందు కూర్చున్నటువంటి పచ్చదనానికి, పట్టుదలకు, పసుపు జెండాకు ప్రతిరూపమైనటువంటి నేల తల్లిని నమ్ముకున్న నా నారాకోడూరు గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఎందుకంటే భారతదేశం 2047కి ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అంటే మన పిల్లలు ఒక అమెరికానో, ఒక ఆస్ట్రేలియానో, ఒక కెనడానో వెళ్లకుండా ఈ ప్రాంతంలోనే మనం సమృద్ధిగా ఉండే విధంగా ఎలా చేయాలి అనేటువంటి ఒక స్పష్టమైన ప్రణాళికతో ఈరోజు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముందుకు వెళ్తా ఉన్నారు. దానిలో భాగంగా 2 ముఖ్య ఉద్దేశాలతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మొట్టమొదటిది, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో 65% జనాభా గ్రామాల్లో ఉన్నారు. భారత్ ఆత్మ గ్రామాల్లో ఉంది అని ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి వాక్యం ఈ రోజుకు కూడా సత్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. అందుకే భారతదేశం అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిగా గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక ఉద్దేశం. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వారు ప్రకృతిని ప్రేమించేటువంటి వారు, పచ్చదనాన్ని పరిరక్షించేటువంటి వారు, ఇలాంటి వారు కూడా ఈరోజు వలసలు వెళ్ళి గ్రామాలను విడిచి పట్టణాలకు వెళుతూ ఉన్నారు. అంటే ఈ పల్లెలు ఖాళీ అవుతున్నటువంటి ఒక విషాద గాథ నుంచి భారతదేశాన్ని బయటపడవేయటంలో ముఖ్య ఉద్దేశంలో భాగం ఈరోజు తీసుకున్నటువంటి ఈ పైలట్ ప్రాజెక్ట్ అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే సేవలు ప్రజల దగ్గరకు రావాలి. ఇక్కడ ఉన్నటువంటి పిల్లల ఆశలను అవకాశాలుగా మనం మార్చగలిగినప్పుడు మాత్రమే ముందుకు వెళుతున్నటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ప్రాజెక్ట్. రెండవ ముఖ్య ఉద్దేశం, ఇది ముందుకు వెళ్ళాలి అంటే ఈరోజు కావాల్సిన అతి ముఖ్యమైనది కనెక్టివిటీ, కమ్యూనికేషన్. ఎందుకంటే చరిత్ర చెప్పే సత్యం ఒక్కటే, సాంకేతికను అందిపుచ్చుకున్న సమాజాలు ముందుకు వెళ్ళినాయి. సాంకేతికను పుచ్చుకోలేని వారు, విస్మరించిన వారు వెనకంజ వేశారు. ఆ స్వప్నానికి ఈరోజు నారాకోడూరు గ్రామం రూపంలో ఒక నాంది పలికింది అని చెప్పడానికి నాకు ఎంతో గర్వంగాను ఆనందంగాను ఉందని నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దీని ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మేము ఈ ఉద్దేశంతో తీసుకున్నప్పుడు కేంద్ర ఏక్ హై బట్ కామ్ అనేక్ హై, అంటే సేవలు అనేకం కానీ కేంద్రం మాత్రం ఒక్కటే ఉండాలి అనేటువంటిది ఆయన ముఖ్య ఉద్దేశం. నరేంద్ర మోదీ గారు ఎటువంటి విజన్ ఇచ్చినా కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, మీరు ఏది చేయాలనుకున్నా మా రాష్ట్రంలో మేము కష్టపడి దాన్ని పైలట్ ప్రాజెక్ట్ ద్వారా చేసి మీకు ఫలితాలు చూపిస్తాం. అలాంటి కష్టపడేటువంటి శక్తి, సామర్థ్యం, సంకల్పం మాకున్నాయని చెప్పి చంద్రబాబు గారు ఎప్పుడు నరేంద్ర మోదీ గారికి చెప్తారు. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కోరుకునే సంకల్పానికి గుంటూరులో మేము అది చేసి చూపిస్తామని, ఎప్పుడు మేము ముందుంటామని తెలియజేసుకోవడంలో ముఖ్య ఉద్దేశమే ఈరోజు నారాకోడూరు అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. మా కేబినెట్ మినిస్టర్ సింధియా గారు, నేను, అదేవిధంగా ఈ వేదిక మీద కూర్చున్నటువంటి అనేక మంది అధికారులు ఎన్నో మీటింగులు పెట్టుకొని సమాలోచనలు చేసి ఎటువంటి సేవలు ఈ గ్రామాల్లో కావాలి అని 2 సంవత్సరాలుగా చేసిన ప్రయత్నమే ఈరోజు మీ కళ్ళ ముందు కనిపెడుతున్నటువంటి సమృద్ధి కేంద్రం. ఇందులో మీరు ఎంతమంది దాన్ని చూశారో లేదో తెలియదు, కానీ మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇది 2 సంవత్సరాల కఠోరమైనటువంటి శ్రమ. ప్రభుత్వ సంకల్పం ఉన్నప్పుడు మాత్రమే సరిపోదు, ప్రైవేటు భాగస్వామ్యాన్ని కూడా మనం అనుకూలంగా చేసి సేవలు నిరంతరం క్వాలిటీతో ఉన్నప్పుడు మాత్రమే అవి 10 మందికి ఉపయోగపడతాయి.
ఎందుకంటే కేవలం గవర్నమెంట్ మాత్రమే చేసింది అనుకోండి, ఒక్కొక్కసారి అధికారుల్లో ఆ సంకల్పం ఉండదు, ఆ క్వాలిటీ కూడా కరెక్ట్గా రాదు. ప్రైవేట్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఒక క్వాలిటీతో వస్తారు. అదే ఈరోజు జరుగుతున్నటువంటి ఒక కలయిక అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. మొత్తం ఈ పైలట్ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం చెప్పాను. గ్రామంలో మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ సేవలన్నీ కూడా ఒకే ఒక ప్లేస్ లో తీసుకొచ్చేటువంటి ముఖ్య ఉద్దేశం. అంటే ఇందులో అనేకం ఉన్నాయి. మొట్టమొదటిగా తీసుకుంటే హెల్త్, ఆరోగ్యం. ఎందుకంటే ఆరోగ్యవంతమైన గ్రామమే అభివృద్ధి చెందినటువంటి గ్రామం. ఆ గ్రామం ఆరోగ్యవంతంగా లేనటువంటి గ్రామం అభివృద్ధి చెందినటువంటి గ్రామం కాదు. అంటే ఈరోజు ఇక్కడ పెట్టినటువంటి టెస్టులు ఏవైతే ఉన్నాయో, దాదాపు 60 టెస్టులు, మీ బీపీకి కానీ షుగర్కి కానీ రెగ్యులర్ ఎనీమియా బ్లడ్ టెస్టులు ఏవి కావాలన్నా 60 టెస్టులు మీరు అక్కడికి పోతే 10 నిమిషాల్లో చేసేటువంటి పరిస్థితి. బయట ల్యాబులతో పోలిస్తే కనీసం 30 నుంచి 50% రేటు తక్కువలో ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ. ఒకవేళ ఆ టెస్టులు చేయడానికి ఒక ట్రైన్డ్ నర్సు ఉంటుంది. ఆ నర్సు ఆ టెస్టులు చూసుకొని మీ బీపీ షుగర్ చెక్ చేసి డాక్టర్ని కన్సల్ట్ చేసేటువంటి విధానం ఇందులో వచ్చింది. అంటే మీరు పట్టణాలకి బయటకు వెళ్తే మీకు ఒక్కోసారి టెస్టులు నిజంగా రాస్తారా, మీకు అవసరం లేకపోయినా రాస్తారా అనేటువంటి అపనమ్మకాలు లేకుండా ఇది ఒక పద్ధతి ప్రకారం చేసేటువంటి పరిస్థితి. అంటే మీకు ఉదాహరణకి ఒక డయాబెటిక్ అంటే షుగర్ టెస్ట్ చేయించుకోవాలంటే బయట 500 రూపాయలు అయితే ఈ కేంద్రంలో 350 రూపాయలకి మీకు షుగర్ టెస్ట్ వచ్చేటువంటి పరిస్థితి. అంటే 150 రూపాయల తక్కువలో మీకు ఉదాహరణకి చెప్తా ఉన్నాను, తక్కువ వచ్చేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ ఆరోగ్య కేంద్రంలో మనం ఈ గ్రామాల్లో చూస్తూ ఉన్నాం, సడన్ గా పొద్దున్నే పెద్దవాళ్ళు హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయేటువంటి పరిస్థితి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళేటువంటి సౌకర్యం కానీ ఆ టైం కూడా ఉండదు. అందుకనే ఇమీడియట్ గా షాక్ ఇచ్చే విధంగా ఒక డీఫిబ్రిలేటర్, నేను కూడా డాక్టర్ అవ్వటం వల్ల నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ఒక కేంద్రంలో ఒక డీఫిబ్రిలేటర్ని పెట్టాం. అక్కడ ప్రతి వీధిలో ఎవరు అయితే వాళ్ళ తల్లిదండ్రులు కానీ మిగిలిన వాళ్ళు చనిపోకుండా ఉండాలి అని అనుకుంటారో, మీరు అది ఒక్కసారి ట్రైనింగ్కి వెళ్ళి ఆ డీఫిబ్రిలేటర్ని ఎలా వాడాలో నేర్చుకుంటే మీరు ప్రేమించే వ్యక్తుల్ని ప్రాణం పోసినటువంటి వాళ్ళు అవుతారు. ఒక్కొక్క వీధిలో ఒక్కొక్కళ్ళు నేర్చుకోండి, వాళ్ళు నేర్పిస్తారు. దాదాపు 1,00,000 రూపాయలు అయ్యేటువంటి మిషన్ అందరూ ఇళ్లలో పెట్టుకోలేరు కాబట్టి మీరు అది నేర్చుకుంటే మీ గ్రామంలో వాళ్ళు బతుకుతారు. అదేవిధంగా ఈరోజు ఇంకొకటి, ప్రతి ఇంట్లో మనం ఈరోజు ఈ టెస్టులు క్వాలిటీ ఉంటాయా లేదా అనేది ఇంకొకటి. ఎందుకంటే ఇక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ కొంతమంది చెక్ చేయించుకున్నారు, బయట ల్యాబులతో చెక్ చేయించుకొని, ఎందుకంటే మన ప్రాంతం వాళ్ళు తెలివైన వాళ్ళు 2 చెక్ చేసుకొని చూస్తే 2 కరెక్ట్గా ఉన్నాయని చెప్పారు. నాకు ఆనందంగా ఉంది. మా ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకుంటే వాళ్ళ టెస్టులు కూడా కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి టెస్టులు అన్ని కరెక్ట్గా పనిచేస్తూ ఉన్నాయి, మీకు తక్కువ రేటుకు వస్తుంది. కాబట్టి మీరు అందరూ ఆ అవకాశాన్ని వాడుకోండి. రెండవది, ప్రధానమంత్రి భారత్ జనశక్తి కేంద్రాలు అంటే జన ఔషధి. మీరు ఈరోజు బయటకు వెళ్ళినప్పుడు మందులు తీసుకుంటా ఉంటే అవి కల్తీ మందులో నిజమైన మందులో ఒక్కొక్కసారి తెలియవు మనకి. రెండోది, రేటు ఎక్కువ. ఇప్పుడు ఇందాకే నేను ఇక గ్రామంలో ఒక పెద్ద ఆయన అడిగితే ఆయన చెప్తా ఉన్నారు, నెల ఆయనకు 3,000 రూపాయల ఖర్చు మందులు కొనుక్కోవటంలో అయ్యేదని చెప్పారు. ఇక్కడ అవే మందులు కొనుక్కుంటే 1,500 రూపాయలకే వచ్చినాయి అంటా ఉన్నారు. అంటే 50% తగ్గించి మందుల షాపుని మీ ఇంటి ముందుకు తీసుకొచ్చామనే విషయాన్ని కూడా ఈరోజు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి దాదాపు 200 రకాల మందులు అంటే కామన్ గా వాడే, కొలెస్ట్రాల్ ఉన్నా, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, లేకపోతే ఫిట్స్ ఉన్నా, ఇట్లాంటి చిన్న చిన్న వాటి అన్నిటికీ కూడా మీ ముందుకు వస్తూ ఉన్నాయి. ఇవి కాకుండా మీకు నిత్యం అవసరమయ్యేటువంటి పనులు అంటే పాస్పోర్ట్ అప్లికేషన్స్ కానీ, విద్యుత్ బిల్లులు చెల్లింపులు కానీ, ఆస్తి పన్ను చెల్లింపులు కానీ, ఫోన్ రీఛార్జ్ చేసుకోవటం కానీ, మీ ఆధార్ అప్డేట్ చేసుకోవటం కానీ, ఇలాంటి అన్ని సౌకర్యాలు కూడా మీ ఇంటి ముందు ఆ సెంటర్లో ఉంటాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా గ్రామీణ, ఇక్కడంతా చాలా మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. ఈ భారతదేశం ముందుకు వెళ్ళాలంటే 3 వ్యక్తులని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. 1 డ్వాక్రా మహిళల్ని, 2 రైతులని,
3 యువతని. ఈ ముగ్గురిని మనం సమ్మేళనం చేసినప్పుడు మాత్రమే భారతదేశం సమగ్రంగా అభివృద్ధి చెందుతా ఉంది. అంటే ఇందులో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అనేక సౌకర్యాలు తీసుకొచ్చాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కొంతమంది మహిళలు మంచి ప్రోడక్ట్స్ చేసినా కూడా వాటిని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో వాళ్ళకి తెలియటం లేదు, వాటిని వేరే ప్రాంతాలకు ఎలా తీసుకువెళ్లాలో తెలియటం లేదు. ఇలాంటి సందర్భంలో ఇక్కడ మీరు చేసినటువంటి క్వాలిటీ ప్రోడక్ట్స్ చిన్నవి ఆ సమృద్ధి సెంటర్లో మీరు అక్కడే చూపించే విధంగా ఈజీ మార్ట్తో టైఅప్ అయ్యాం. వాళ్ళు ఇక్కడే కాకుండా ఆన్లైన్లో మీ వస్తువులన్నిటినీ కూడా వాళ్ళ వెబ్సైట్లో పెడుతున్నారు. వాళ్ళకి దేశవ్యాప్తంగా అనేక స్టోర్స్ ఉన్నాయి, దాని ద్వారా మీకు అనుసంధానం అవుతుంది. రెండోది పోస్ట్ ఆఫీస్ని కూడా అక్కడే పెట్టాం. అంటే మీ వస్తువులు ఎవరన్నా కొంటే మీరు అక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే దేశ విదేశాల్లో ఆ వస్తువులన్నిటినీ కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా బయటికి పంపించేటువంటి సామర్థ్యాన్ని కూడా ఈ సెంటర్లోకి తీసుకొని వచ్చాం. ఇదే విధంగా మీకు ఇక్కడ చాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాం, ట్రైనింగ్ కోర్సెస్. అంటే మీరు ఒక కంపెనీని ఎలా స్టార్ట్ చేయాలన్నా, దాని ఆదాయ వ్యయాలు ఎలా చూసుకోవాలనుకున్నా, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనుకున్నా వాటన్నిటిలో కూడా కావాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. దానికి కావాల్సినటువంటి వ్యక్తులను కూడా వాళ్ళని కూడా తీసుకొచ్చి టైఅప్ చేశాం. కాబట్టి మీలో ఎవరైనా సరే మహిళలు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని ఉన్నా, మీలో ఎటువంటి సృజనాత్మకత ఉండి నేను ఇది చేయగలను అనేటువంటి నమ్మకం మీలో ఉన్నా కూడా ఆ కేంద్రానికి వెళ్తే మిమ్మల్ని చేయబట్టుకొని మీకు అన్ని చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు చాలా మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మీకు దాదాపుగా 10 కోట్ల రూపాయల ఒక చేబ్రోలు మండలంలోనే డ్వాక్రా మహిళలకి ఈ రోజున చెక్కులు అందించబోతా ఉన్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. వీటన్నిటితో పాటు గ్రామంలో నేరాలు, మందు తాగిన వాళ్ళు, ఆకతాయిల వాళ్ళు ఇలాంటివి ఎవ్వరూ ఏమీ చేయకుండా సీసీ కెమెరాలు అన్నీ పెట్టి ఆ సీసీ కెమెరాలు అక్కడి నుంచి మానిటర్ చేసే విధంగా ఇందులో భాగం తీసుకొచ్చాం. అంటే కనెక్టివిటీని తీసుకొస్తే సీసీటీవీలు, అదేవిధంగా ప్రతి ఇంటికి తక్కువ ధరలో టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ 3 ఉండే విధంగా దాదాపు 300 రూపాయల లోపే ఒక ప్లాన్ తీసుకొచ్చి మీకు ఆ టీవీలో అన్ని సౌకర్యాలు వచ్చే విధంగా, మీకు లాంగ్వేజ్ రిమోట్ వాడటం వచ్చినా రాకపోయినా మీరు తెలుగులో బటన్ పట్టుకొని మీరు నా పిల్లవాడికి ఇది బాగలేదు ఏం చేయాలి అంటే యూట్యూబ్లో ఓపెన్ అయ్యే విధంగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి, టెక్నాలజీ తోటి అలాంటి సంస్థను తీసుకొచ్చి మీకు చదువు రాకపోయినా కూడా నేర్చుకునే విధంగా చేశామని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఎన్నో పెడతా ఉంటారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అవన్నీ మీకు తెలియకపోవచ్చు, కొంతమంది చెప్పకపోవచ్చు. ఈ టీవీల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి ఏవి అవసరం అవన్నీ మీరంతటా మీరుగా ఓపెన్ చేసుకొని నేర్చుకునేటువంటి సదుపాయం కూడా ఈ టీవీ కనెక్షన్స్ ద్వారా ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలు కానీ ఎవరైనా దేశ విదేశాల్లో నుంచి వచ్చి మీ ఇంట్లో ఉండి ఇక్కడ నుంచి వర్క్ చేసుకోవాలనుకుంటే మీ ఇంట్లో ఒకవేళ ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా సమృద్ధి గ్రామంలో ఫ్రీ వైఫై, ఫ్రీ కాదు, ఒక వైఫై ఎప్పుడు పనిచేసేటువంటి కనెక్షన్ ఒకటి ఉంటుంది. అక్కడికి వచ్చి వాళ్ళు కూర్చొని పనిచేసుకునేటువంటి సదుపాయం కూడా ఉంది. వీటన్నిటితో పాటు అత్యంత ముఖ్యమైనది రైతులకి ఈరోజు రైతుల ఆదాయం పెంచాలి, వాళ్ళ కాస్ట్ తగ్గించాలి, లేబర్ షార్టేజెస్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళని మెకనైజేషన్ చేసి ఏ విధంగా వాళ్ళ ఆదాయాన్ని పెంచాలి. ఇందులో ముఖ్యంగా మీకు సాయిల్ హెల్త్, భూసారంలో ఉన్నటువంటి ఇవి అన్నీ కూడా మీరు ఎక్కడెక్కడో, ఎందుకంటే ఆల్రెడీ మెకానిజమ్స్ ఉన్నా కూడా అధికారులు రాకపోవటం, టెస్టులు కరెక్ట్గా చేయకపోవటం వల్ల ఇవన్నీ మీకు సాయిల్ హెల్త్ తెలియటం లేదు. ఇప్పుడు ఇందులో సాయిల్ హెల్త్ మీ గ్రామ చిన్న మట్టిలో నుంచి ఇమీడియట్గా కూడా సాయిల్ హెల్త్ టెస్ట్ చేసి మీకు చెప్తే మీకు ఆదాయం పెరిగేటువంటి అవకాశం. అదేవిధంగా ఒక డ్రోన్ పెట్టాము ఇక్కడ, మీరు అద్దెకి తీసుకొని ఆ డ్రోన్ ద్వారా యూరియా కానీ ఏ పెస్టిసైడ్స్ కానీ మీకు ఇబ్బంది లేకుండా 500 రూపాయలతోటి చుట్టుపక్కల చల్లొచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఉన్నటువంటి సైంటిస్టుని వారానికి ఒకరోజు ఈ కేంద్రంలో పెట్టి మీ ప్రాంతంలో రైతులకు ఎటువంటి సలహాలు కావాలో, వెదర్ ఎలా ఉంటుందో ఇలాంటివన్నీ కూడా తీసుకొస్తా ఉన్నాం. ఆఖరిగా విద్య, ఎడ్యుకేషన్ మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు.
మేము కూడా చాలా గవర్నమెంట్ అనేక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకొచ్చాం. అయితే అవి కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని సక్సెస్ అవ్వలేదు. సక్సెస్ ఎందుకు అవ్వలేదు అంటే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లల్ని తల్లిదండ్రులు పట్టణాలకు పంపించలేనటువంటి పరిస్థితి, ఆ నమ్మకం లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏవైతే చిన్న చిన్న కోర్సులు ఉన్నాయో, అదేవిధంగా వేసవి కాలంలో పిల్లలు స్కూల్ లేనప్పుడు పాడైపోకుండా 1 గంట 2 గంటలు ఆ డెవలప్మెంట్ సెంటర్కి వెళ్తే చిన్న చిన్న కోర్సులు, ఇవన్నీ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ తోటి టైఅప్ అయి ఒక మంచి ఫ్యూచర్లో కావాల్సినటువంటి కోర్సులను అన్నిటినీ కూడా ఆ కంప్యూటర్స్లో పెట్టాం. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు చిన్నపిల్లలు ఎంత అద్భుతంగా ఏఐ కోర్సులు నేర్చుకుంటున్నారంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. మీరు ఈ రోజుల్లో చూసారో లేదో కానీ వైభవ సూర్యవంశీ అని ఒక పిల్లవాడు 15 సంవత్సరాల పిల్లవాడు ఒక బీహార్లో ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి ఈరోజు దేశంలో అందరి పేరు మారుమోగే అద్భుతమైన క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. అంటే అతను చూసినటువంటి అవకాశం ఇస్తే గ్రామీణ ప్రాంతం నుంచి కూడా చిన్న వాళ్ళు ఎక్కడికో వెళ్ళగలరనే దానికి ఇదంతా ఉదాహరణ. మీరు మన గుంటూరు నుంచి తీసుకువెళ్ళి చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పేద విద్యార్థుల్ని రాష్ట్రపతి గారిని కల్పించి ఢిల్లీ మొత్తం వీధి తిప్పి వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా కూడా చేశామని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి ఒక క్రమశిక్షణ, కఠోర శ్రమ, కుటుంబ త్యాగాల ఫలితమే ఈరోజు మీ పిల్లల్లో ఎవరో కొంతమంది అయినా కూడా ఇలాంటి గొప్ప వ్యక్తులుగా తయారవ్వాలనేటువంటి ఉద్దేశం. ఇది ఒక పైలట్ ప్రోగ్రాం మాత్రమే. ఎందుకంటే దీనికి ఈ కేంద్రానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ₹1 కోటి ఖర్చు పెట్టింది. అదేవిధంగా ఇందులో ఇది 100% ఫ్రీ కాదు, ఇది కూడా మీకు తెలియాలి. ఎందుకంటే ఫ్రీ అంటే మేనేజ్ చేయడానికి ఎవరో ఉండరు. దీంట్లో ఒక 6-7 ఒక నర్సుకి డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి ఒక 6-7 మందికి ఉపాధి కలుగుతుంది. అంటే నెలలో వాళ్ళకి కనీసం 15-20 వేల రూపాయల జీతం ఇవ్వాలి. మీరు వెళ్ళినప్పుడు ఆ పనులు చేయాలంటే 1,20,000 నుంచి 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది దాన్ని మేనేజ్ చేయాలంటే. ఈ 1,50,000 రూపాయల ఖర్చు అవ్వాలంటే తక్కువ ఖర్చుతోటి చిన్న సర్వీసెస్కి మీకు ఛార్జ్ చేస్తే ఎక్కువ, అంటే ఎఫోర్డబుల్గా ఖర్చు ఎక్కువ లేకుండా అంటే గ్రామాల్లోకి ఇలాంటి సర్వీసులు మీ ఇంటి ముందుకు తీసుకురావడమే అత్యంత కష్టమైంది. ఇక్కడ 4-5 రకాల కంపెనీలు ఎంతో మంది కూర్చుంటే కానీ ఈరోజు ఒక కేంద్రం ఈరోజు ముందుకు రాలేదు. కాబట్టి వాళ్ళు కూడా బాగుండాలి అంటే కొంత ఛార్జ్ చేయాలి. మినిమం ఛార్జెస్తో దీన్ని ముందుకు తీసుకువెళ్తాం. వచ్చే 2 సంవత్సరాలు ఈ మిషన్లు పెట్టుకున్న వాళ్ళు కానీ వాళ్ళకి కానీ ఎక్కడన్నా నష్టం జరిగితే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 10 లక్షలు వాళ్ళకి వయబిలిటీ గ్యాప్ అని నెక్స్ట్ 2 సంవత్సరాలకి 20 లక్షలు ఇస్తుంది. ఇచ్చిన ₹1 కోటి పెట్టుబడితో పాటు 20 లక్షలు వాళ్ళకి ఇచ్చి 2 సంవత్సరాల్లో ఇంకా కొత్తవి మీకు ఏ సర్వీసెస్ కావాలి, మీకేమన్నా ఏటీఎం మెషిన్స్ కావాలా, లేకపోతే ఈ ఛార్జింగ్ మెషిన్స్ కావాలా, ఇలాంటివి ఏమన్నా ఇంకేమన్నా ఫార్మింగ్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్, ఇవన్నీ పెట్టి ఇంకా దీన్ని కరెక్ట్గా పైలట్ ప్రోగ్రామ్ని పకడ్బందీగా తీసుకువెళ్ళి ఇది గనక సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి సమృద్ధి కేంద్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటిది మా ముఖ్య ఉద్దేశం. అయితే మీరు గుర్తించారో లేదో తెలియదు కానీ ఈ 3 ప్రాంతాల్లో ఆల్రెడీ ఒక ప్రాంతంలో మనం ఆల్రెడీ ఓపెన్ చేశాం. ఇది ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది దీనికి. ఎందుకంటే ఇలాంటి వినూత్నమైనటువంటి గ్రామాల ప్రయోగాలని అవార్డులు ఇచ్చేటువంటి ఒక సంస్థ ఉంది. ఎనేబుల్ ఎన్విరాన్మెంట్లో 2026కు సంబంధించి ఈ సమృద్ధి గ్రామం అనేది అంటే 5 ఎంపిక చేశారు ప్రపంచవ్యాప్తంగా. 5లో ఈ సమృద్ధి గ్రామం కాన్సెప్ట్ ఆల్రెడీ వచ్చేసిందని తెలియజేయడానికి కూడా మీకు గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ 5లో కూడా నాకు నమ్మకం ఎట్టి పరిస్థితుల్లో మనమే ఇది నంబర్ 1 కూడా అవబోతా ఉంది. ఎందుకంటే 9వ తారీఖు రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన రోజు మీకు ఆ రికార్డు తెలుస్తుంది అని తెలియజేసుకుంటూ, సమృద్ధి అంటే కేవలం ఆదాయం, అంటే అందులో పెట్టిన ఆదాయం పెంచడం కాకుండా అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య, అందరికీ అవకాశాలు, అందరికీ ఆత్మవిశ్వాసం, ఈ విధంగా ఒక గ్రామం మారితే ఊరు మారటమే కాకుండా ఒక ఆలోచన విత్తనమై ఆవిష్కృతమవుతుంది. ఎందుకంటే పల్లెలు బతకాలి, పల్లెలు బతికితే పచ్చదనం బతుకుతుంది, పచ్చదనం బతికితే భావితరాలు బతుకుతాయని తెలియజేసుకుంటూ, గ్రామోదయం ద్వారానే భారతోదయం సాధ్యమవుతుందనే సంకల్పంతో
ఈ నారా కోడూరు నుంచి ప్రారంభమైనటువంటి ఈ సమృద్ధి యాత్ర వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఒక స్ఫూర్తిదాయక అధ్యాయంగా నిలవాలని ఆకాంక్షిస్తూ అన్ని గ్రామాలకు ఇది మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేసినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మొట్టమొదటిగా ఈ గ్రామానికి ఇక్కడికి రావడానికి 10 లక్షల రోడ్డు వచ్చే విధంగా సహకరించిన మీ ఎమ్మెల్యే గారికి, అధికారులకు, దీనికి 3 ఫేజ్ ఎలక్ట్రిసిటీ కావాలి, 3 ఫేజ్ ఎలక్ట్రిసిటీ తెప్పించినటువంటి అధికారులకు, ఎమ్మెల్యే గారికి, ఇలా అన్ని రకాల కోఆర్డినేషన్ చేసుకొని నిరంతరం సహకరిస్తూ మీకోసం పరితపిస్తున్న మీ ఎమ్మెల్యే గారికి, అధికారులకు, మా డిఓటి అధికారులు వాళ్ళు కూడా అనేక రకాల మీటింగుల్లో కూర్చొని దీన్ని గొప్ప సంకల్పంతో ముందుకు తీసుకుంటున్న వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.